హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు చేసే ఇడ్లీ కాకుండా జొన్న పిండితో ఈ విధంగా ఇడ్లీ చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని శుభ్రంగా కడిగి పక్కకు తీసుకోవాలి. ఇంకొక గిన్నెలో 2 కప్స్ జొన్న పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని గట్టిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మినపప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం జొన్న పిండిని కలుపుకున్న పిండిని అందులో వేసి ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సో పిండి ఇలాగా పులిసినట్టు ఉంటుందండి. మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పిండి వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి 15 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి. ఎప్పుడు చేసే ఇడ్లీ కాకుండా ఇలా జొన్న పిండితో ఈ విధంగా ఇడ్లీ ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.